హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చానండి. ఇక్కడ నేను మంత్లీ స్కీమ్ అయితే కడుతున్నాను. 15,000 అనమాట. 11 మంత్స్ కట్టాలి. 18% వేస్టేజ్ మనకు ఫ్రీ అనమాట. మన స్కీమ్ ద్వారా కొనుక్కుంటే చాలా బెటర్గా ఉంటుందండి. కొంచెమన్నా మనం సేవ్ చేయగలం బంగారం అనేది. ఇప్పుడు రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి కొద్దిగా మేలు అవుతుంది. స్కీమ్స్ గురించి తర్వాత చెప్దామండి. ఈరోజు అయితే ఇక్కడ మలబార్లో మెహందీ అటెండ్ చేస్తున్నారు, అంటే మెహందీ పెడుతున్నారనమాట. ఫ్రీగా పెడతాము రండి, మేము సెరమనీ మాదిరి చేస్తున్నాము అని స్టేటస్ పెట్టారు. స్కీమ్ కట్టే వాళ్ళని అందరినీ పిలిచారు. ఇక్కడ హరియాలి తీజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కర కర్వా చౌత్ మాదిరి, అంటే ఆడవాళ్ళందరూ ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని చూసి ఒక్క పొద్దు విడుస్తారు కదా, అలాంటిదనమాట. ఈరోజు మెహందీ అందరు పెట్టుకుంటారు. అలాంటి సెరమనీ ఒకటి ఉంది, మేమే అరేంజ్ చేసాము రండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళే వరకు చాలా మంది ఉంటారేమో అని అనుకున్నాను, కానీ లిమిటెడ్గానే ఉన్నారు. టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ తొందరగానే అయిపోయింది. నాది కూడా ముగ్గురు పెట్టే వాళ్ళు వచ్చారు, అమ్మాయిలు అయితే. నీట్గా ఫ్రీగా పెట్టించుకొని అయితే వచ్చేసాను. నేనైతే చాలా బాగా చేసింది ఆ అమ్మాయి అయితే. ఈ అమ్మాయిదైతే నేను అడిగాను, బీహార్ అని చెప్పింది అనమాట. ఒక ఆంధ్ర అమ్మాయి బీహార్ అమ్మాయితో ఢిల్లీలో మెహందీ పెట్టించుకుంటున్నా. అది కూడా ఫ్రీగా అనిపించింది నాకైతే. తనైతే బాగా నీట్గా ఒక మాట అయితే చెప్పిందండి, పెడుతూ ఫాస్ట్గా పెడితే ఫినిషింగ్ రాదు, ఫినిషింగ్ బాగా వచ్చే వాటైతే కొంచెం లేట్ అవుతుంది, కొంచెం నిదానంగా పెట్టాలా ఫాస్ట్గా పెట్టాలా అని అడిగింది. కొంచెం ఏం పని లేదులేమ్మా, కొంచెం నిదానంగానే పెట్టులే అని చెప్పాను అనమాట నేను ఆ పాపతో. అక్కడ ఒక స్క్రీన్ పెట్టేసి యాడ్ వేసింది. ఆడవాళ్ళందరూ జోకుల మీద జోకులు, తన మీద అయితే అదే యాడ్ చూసి బోర్ కొట్టేస్తుంది, చూసి తల తిరుగుతుంది అని అంటున్నారు కూర్చున్న వాళ్ళందరూ అయితే. ఇలాంటివి ఉంటే బాగుంటుంది కదా, అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి లైఫ్లో కూడా అనిపించింది నాకు. చాలా బాగా అందరితో స్పెండ్ చేశాను. అంటే ఎవరెవరో ఒకరికి కూడా పరిచయమే లేదనమాట, ఫ్రెండ్స్ కాదు ఏం కాదు, పరిచయమే లేదు. కానీ అందరూ కలిసి ఒక చోట అది ఇది వాళ్ళ డాగ్స్ గురించి, వాళ్ళ హస్బెండ్స్ గురించి, వాళ్ళ జ్యువెలరీ గురించి, వాళ్ళ డ్రెస్సెస్ గురించి అలా ఇలా మాట్లాడుతుంటే బాగా జోక్గా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా రోజులైంది బయటికి వెళ్ళి ఇలా మనుషులతో మాట్లాడి అనిపించింది నాకైతే. ఆ రోజు బయటికి వెళ్ళడం, వెళ్దామా వద్దా, మనం ఏం చేసుకోము కదా తీజ్ అనేది అనుకున్నాను. కానీ వెళ్ళడం చాలా మంచిదైంది. చాలా బాగా స్పెండ్ చేశాను ఒక 2 అవర్స్. అంతే పెట్టించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆరే వరకు, అంటే సెల్ కూడా పట్టుకొని రాలేం కదా, కొద్దిసేపు ఆరే వరకు అక్కడే ఉన్నానన్నమాట. అటు ఇటు తిరుగుతున్నానన్నమాట. ఇదే నా హ్యాండ్ అనమాట, నా హ్యాండ్కి పెడుతుంది. ఇలా ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి పెడుతున్నారు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది. ఇలా ఉందన్నమాట. ఎలా ఉందో డిజైన్ మీరు కూడా చెప్పండి. ఇలా పెట్టేసింది ఫుల్గా కూడా. ఓకే అండి, బాయ్.